డబ్బు సంపాదించే క్రమంలో నెగటివ్ థాట్స్ కూడా వస్తాయి. మరి వాటి నుంచి బయటపడేది ఎలా? అందరికీ ఉంటుంది మేడం, డబ్బు సంపాదించాలని ఉంటుంది. ప్రతి ఒక్క బిజినెస్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సామెత ఉంది కదా, కీడెంచి మేలేంచమని. అవును మేడం. అంటే ముందు కీడు గురించి ఆలోచించి తర్వాత మేలు గురించి ఆలోచించమని కదా దాని అర్థం? ఎస్ అవునండి. అయితే కీడించి మేలుంచి కరెక్టే బట్ ఎలాంటి సిచ్యువేషన్ ఆలోచించాలి? నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారా? షూర్, డెఫినెట్లీ. అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది. డబ్బు సంపాదించే క్రమంలో నెగటివ్ థాట్స్ కూడా వస్తాయి. మరి వాటి నుంచి బయటపడేది ఎలా? ధర్మో రక్షిత యద్భావం తద్భవతి. అందరికీ ఉంటుంది మేడం, డబ్బు సంపాదించాలని ఉంటుంది. ప్రతి ఒక్క బిజినెస్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాడు, లాభాల బాట వెళ్ళాలని చూస్తాడు. బట్ ఎందుకు అలా డౌన్ ఫాల్ అవుతారు? ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి? ఆ నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈరోజు చూసుకుందాం అని నేర్చుకుందాం మేడం. ఫస్ట్ హౌ టు అవాయిడ్ నెగిటివ్ థాట్స్ మేడం. ఫస్ట్ నెగిటివ్ థాట్స్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? మన మనసు నుంచే వస్తాయి కదా. అది పాజిటివ్ ఆలోచన, నెగిటివ్. సామెత ఉంది కదా, కీడెంచి మేలేంచమని. అవును మేడం. అంటే ముందు కీడు గురించి ఆలోచించి తర్వాత మేలు గురించి ఆలోచించమని కదా దాని అర్థం? ఎస్ అవునండి. అయితే కీడించి మేలుంచి కరెక్టే బట్ ఎలాంటి సిచ్యువేషన్ ఆలోచించాలంటే దీన్ని ఎన్ఎల్పిలో పెయిన్ అండ్ ప్లెజర్ అంటారు. ఒక దాన్ని కనుక సపోజ్ డ్రింకింగ్ అలవాటు ఉంది, ఓకే, అది కంటిన్యూస్ గా తీసుకున్నారనుకోండి, ఆరోగ్యం ఏమవుద్ది? ఖరాబ్. అలాంటి విషయాల్లో అదే కరెక్టే. ఎటువంటి విషయాల్లో చూడండి, ఇంకొకటి ఉంది, కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటారు, కొన్నిసార్లు ఏంటంటే ఆలస్యం అమృతం విషయం అంటారు. సో ఏ కండిషన్ మనం తీసుకోవాలి? స్పీడ్ డ్రైవింగ్ లో అప్పుడు మాత్రం ఓకే నిదానమే ప్రధానం. అదే మనం చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు చేయాలంటే ఏం చేయాలి మేడం? ఓకే, ఆలస్య అమృత విషయం అంటే వెంటనే చేయాలంటారు. అంటే ఒకటే సిచ్యువేషన్ మనకి దేనికి ఆ టైంలో ఉంటుందో దానికి అనుగుణంగా మనం చేసుకుంటే కూడా పాజిటివ్ గా తీసుకునే ఆలోచించాలి, నెగటివ్ గా ఆలోచించాలి. సో హౌ టు అవాయిడ్ నెగిటివ్ థాట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పవర్ఫుల్ మైండ్ రీసెట్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి మేడం. వీటి వల్ల ఏమవుతుందంటే మైండ్ అంతా రీసెట్ అయిపోతుంటుంది. అవల్లో ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చూద్దాం మేడం. పవర్ఫుల్ మైండ్ రీసెట్ టెక్నిక్స్ లో ఫస్ట్ వచ్చేసేసి స్టాప్ స్విచ్ సేమ్ మెథడ్. అంటే ఏదైనా రండి, ఫస్ట్ రాగానే ఏమనుకోవాలి మన మైండ్లో? స్టాప్ అనుకోవాలి. అంటే నెగిటివ్ థాట్ రాగానే మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే మన మనసులో ఏం చెప్పుకోవాలంటే స్టాప్ అని. ఫస్ట్ వెంటనే నెక్స్ట్ స్విచ్ అని పదిసే దానికి సే అనేది ఒక పాజిటివ్ పదాన్ని వలకాలి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, నాకు మనీ రావట్లేదు, కస్టమర్స్ రావట్లేదు, నా బిజినెస్ డల్ అవుతుంది, నేను చదువుకోవట్లేదు, ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి. వెంటనే మనసులో ఏం చెప్పుకోవాలంటే స్టాప్ అనుకోవాలి. నెక్స్ట్ వెంటనే స్విచ్ అనేసి నేను బాగా చదువుతున్నాను, నాకు కస్టమర్స్ వస్తున్నారు, నా లైఫ్ హ్యాపీగా ఉంది, సో నేను అనుకున్నట్టుగా సాధించగలను అంటే వెంటనే ఇలా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. స్టాప్, స్విచ్ అండ్ సే. ఇంకొక టెక్నిక్ ఏంటంటే 5-4-3-2 అని ఒక టెక్నిక్ ఉంది మేడం. దీన్ని గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఎప్పుడైనా సార్ బాగా నెగిటివ్ ఆలోచన వచ్చినాయి మేడం, అప్పుడు నేనేమంటానంటే 5 థింగ్స్ యూ సీ, అంటే 5 వస్తువులను మనం చూడాలి మేడం. 1, 2, 3, 4, 5 అండ్ 4 థింగ్స్ యూ టచ్ చేయాలి. 4 థింగ్స్ మనం వెళ్ళేసి నెగిటివ్ ఆలోచన బాగా వచ్చినప్పుడు 5 థింగ్స్ని చూడాలి, 4 థింగ్స్ని టచ్ చేయాలి అండ్ 3 థింగ్స్ యూ హియర్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మేడం, ఒక సౌండ్ వస్తుంది, ఇట్లా ఇంకో సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒకటి అదిరింది. సో ఇట్లా ఏం చేయాలంటే 3 థింగ్స్ మనం అప్పుడే వినాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 2 థింగ్స్ యూ స్మెల్. మనం ఏం చేయాలి? స్మెల్ చేయాలి. మంచి అగరబత్తి స్మెల్ కానీ ఇక్కడ ఏమైనా స్మెల్ వస్తుందని 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ 1 పాజిటివ్ థాట్. అంతా అయిపోయిన వెంటనే దానికి ఏదైతే ఉందో నెగిటివ్ ఆలోచన, దానికి 1 పాజిటివ్ థాట్స్ మనం రిలీజ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మైండ్ ప్రజెంట్కి వస్తుంది మేడం. మైండ్కు గతంలోకి భవిష్యత్తుకి వెళ్తుంది కదా. ఇవి ఏదైతే మనం 5-4-3-2-1 టెక్నిక్ అప్లై చేసిన వెంటనే ప్రజెంట్ మూలకి వస్తుంది. దెన్ హ్యాపీగా మనం ఏంటంటే మనం ఫోకస్ చేయొచ్చు దానిపైన. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి మేడం. నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడానికి రిప్లేస్ నెగిటివ్ థాట్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ డోంట్ ఫైట్. చాలా మంది ఏం చేస్తారంటే నాకు నెగిటివ్ థాట్ రాగానే నాకు నెగిటివ్ థాట్స్ వస్తుంది అని ఫైట్ చేస్తుంటారు. లైక్ చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకు ఇట్లా మన మనసులో నెగిటివ్ ఆలోచన రాగానే చాలా మంది నాకు నెగిటివ్ ఆలోచన రావద్దు, ఇలాంటి ఆలోచన అసలుకే రావద్దు అనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు? ఘర్షణ ఏర్పడుతుంటుంది. మనం అలా రెస్ట్రిక్ట్ చేయొద్దు, అబ్జర్వ్ చేయాలి. నెగిటివ్ ఆలోచన గమనించి వెళ్ళిపోతుంది. లైక్ డోంట్ ఫైట్, రిప్లేస్ చేయాలంటే ఈ ఆలోచన ప్లేస్లో ఇంకొక ఆలోచన పెట్టాలి. కానీ ఇది రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంటాయి ఆలోచనలు. అండ్ ఇంకోటి నెగిటివ్ మనీ, లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మనీ ఈజ్ నాట్ కమింగ్. చాలా మందికి ఎందుకు మనీ రాదంటే ఏమనుకుంటారంటే మనీ ఈజ్ నాట్ కమింగ్. సో అలాగే వస్తుంది. దాని ప్లేస్లో రిప్లేస్ మనీ ఈజ్ స్లోలీ కమింగ్. మనీ స్లోగా నా దగ్గరకు వస్తుంది, స్లోగా వస్తుంది. తర్వాత మనీ ఫాస్ట్గా వస్తుంది, మనీ హ్యాపీగా వస్తుంది. అంటే స్లో అని చేసి తర్వాత ఫాస్ట్, హ్యాపీ అనేది తర్వాత రిప్లేస్ చేయొచ్చు.
తర్వాత రిప్లేస్ చేయడం ఫాస్టెస్ట్ మెథడ్. చాలా మెథడ్స్ ఉన్నాయి కదా! అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే రిప్లేస్ చేసే మెథడ్ అండి. అండ్ ఇంకొక స్లైడ్‌లో మనం చూసినట్టయితే చాలా చాలా ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటిదంటే మేడం, ఒక వ్యక్తికి నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ వచ్చాయనుకోండి, అతను సక్సెస్ కాడు. బ్రీతింగ్ రీసెట్ అంటారు. అంటే ఫస్ట్ డీప్ బ్రీత్ ఇన్ 4 సెకండ్స్ తీసుకోవాలి మేడం. అంటే నిదానంగా నేను చూడండి 4 సెకండ్స్ తీసుకొని 2 సెకండ్స్ హోల్డింగ్ చేయాలి. బ్రీతింగ్‌ని హోల్డ్ చేయాలి. అండ్ 6 సెకండ్స్ మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి. అలా చేయడం వల్ల శ్వాస మీద ఫోకస్ పెడితే నెగటివిటీ తగ్గుద్ది. నేను చాలా వరకు మా క్లాస్‌లో రాగానే నేను శ్వాస పైనే ధ్యాస పెట్టిస్తాను. అలా ఎప్పుడైతే శ్వాసపై ధ్యాస పెట్టించానో వాళ్ళ యొక్క ఫోకసింగ్ ఏమవుద్ది మేడం? తగ్గిపోతుంది. నిదానంగా ఉన్నారు. ప్రశాంతంగా కూర్చున్నారు. బ్రీత్ ఇన్ తీసుకున్నారు. 2 సెకండ్స్ హోల్డ్ చేశారు. 6 సెకండ్ రిలీజ్ చేశారు. అలా ఎలా ఫీలింగ్ వస్తుంది మేడం చెప్పండి? ఒక మంచి పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. దానివల్ల కూడా మైండ్ సెట్ వల్ల కూడా మనీని ఆకర్షించొచ్చు. ఇంకొకటి చూడండి, చేంజ్ యువర్ ఫిజికల్ స్టేట్ మేడం. ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా బాగా నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయి మేడం. సో అప్పుడు ఏం చేయాలి? మూవ్ బాడీ, కొంచెం అటు ఇటు నడవాలి. ఫస్ట్ బాడీని మూవ్‌మెంటం చేయాలి. వాక్ లేదా స్ట్రెచ్, వాక్ చేయొచ్చు లేదా స్ట్రెచ్ చేయొచ్చు. అండ్ డ్రింక్ వాటర్, మనకు వాటర్ ఉన్నాయి మేడం. ఈ వాటర్ తీసుకొని ఎప్పుడైనా సరే నెగెటివ్ ఆలోచన బాగా వస్తాయి, కొద్దిసేపు ఆగి వాక్ చేయాలి. వాక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఆలోచనలు తగ్గుతాయి పోతాయా? తగ్గుతాయి తగ్గుతాయా? తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఆలోచన తగ్గిన తర్వాత వాటర్ తీసుకోవాలి. తర్వాత బాడీ మూవ్ అయితే మైండ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీ అండ్ మైండ్ ఆర్ సేమ్ సిస్టమ్ మేడం. సో అందువల్ల బాడీని మూవ్‌మెంటైన్ చేసాం కాబట్టి మైండ్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఇంకొక స్లైడ్ చూసినట్టయితే లాస్ట్ స్లైడ్ ఇది మేడం. ఇది రెడ్యూస్ నెగెటివ్ ఇన్పుట్. అంటే అవాయిడ్, చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే న్యూస్ చదువుతుంటారు. న్యూస్ చదవడం గాని నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతదిగా. కానీ ఎలాంటి న్యూస్ చదువుతున్నాను? ఎప్పుడు అది కూడా ఇంపార్టెంట్ కదా! ఒక పేపర్ తీసుకోండి హరిత గారు. మోర్ దెన్ 80-90% నెగెటివ్ న్యూసే ఉంటుంది. అక్కడ ఇది జరిగింది. అలా అని చదవద్దంటారా? చదవాలి. ఎప్పుడు? ఆ. సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్ లేని టైంలో చదవాలి. అంటే లంచ్ టైంలో కావచ్చు, లేదా 11-5 టైంలో, ఈవినింగ్ టైంలో కూడా చదవచ్చు. చాలా మందికి ఇదే అలవాటు ఉంటుంది. మా- లేవగానే ఒక ఆ. కాఫీ తాగుతూ పేపర్ చదవడం. అదే మేడం. అదొక్కటి అవాయిడ్ హ్మ్. చేయాలని చెప్తుంటాను. ఎందుకంటే దానివల్ల ఏమవుద్దంటే మన మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఒకవేళ నెగెటివ్ న్యూస్ ఉంటే అది తీసుకుంటుంది. సో అందుకోసమే అవాయిడ్ ద న్యూస్. మార్నింగ్ టైం చదవండి. న్యూస్ చదవాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలి. సో డెఫినెట్లీ, బట్ ఓన్లీ థింగ్ ఈస్ లంచ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైంలో కావాలి, లేదా 10 తర్వాత అప్పుడైనా పర్వాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా చాలా మంది అడిక్షన్ అయిపోతున్నారు మేడం. బాగా సోషల్ మీడియా మనం చూసినప్పుడల్లా లాట్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి కదా! దానివల్ల కూడా మన ఎనర్జీ డల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈస్ ద నెగెటివ్ పీపుల్. చాలా మంది నెగెటివ్ పీపుల్ ఉన్నారు మేడం సరౌండింగ్స్‌లో. అంటే ఒకవేళ నెగెటివ్ పీపుల్ మధ్యలో గనుక ఉంటే మన మైండ్ సెట్ ఏమవుద్ది? డల్ అయిపోతుంది. సో మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటే మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మన చుట్టూ నెగెటివ్ పీపుల్ ఉంటే మన ఎనర్జీ లెవెల్ డల్ అయిపోతుంది. ఫస్ట్ దీన్ని అవాయిడ్ చేయాలి. అండ్ దాన్ని రిప్లేస్ చేయాలి. చూడండి, ఏ దాన్ని కూడా మనం పూర్తిగా మనం వాక్యూమ్ క్రియేషన్ చేస్తే అనవసరంగా నెగెటివ్ ఆలోచనలు మళ్ళీ వస్తాయి. అందుకోసం రిప్లేస్ విత్ మ్యూజిక్ మేడం. న్యూస్ వినే బదులు మంచి మ్యూజిక్, హ్యాపీ రిథమెటిక్ వచ్చి మంచి వైబ్రేషన్ ఇచ్చే మ్యూజిక్ వినమని చెప్తాను. దాంతో గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, గ్రాటిట్యూడ్ అల్టిమేట్‌గా ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే ప్రతిదానికి థాంక్‌ఫుల్‌నెస్, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఏదొచ్చినా సరే విమర్శించారు, థాంక్ యూ అని చెప్పుకోండి. ఏముంది, పోయేదేం లేదు. సో అక్కడ వాకింగ్ చేయడం అంటే నడవడం, కొంచెం వాక్ చేస్తూ ఉండడం, మ్యూజిక్ వింటూ ఉండడం, వాక్ చేయడం వల్ల కూడా మైండ్ అనేది రిసెట్ అయ్యి నెగెటివ్ ఆలోచించి పాజిటివ్ ఆలోచన వచ్చి మనీని ఆకర్షించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడొచ్చు అంటారు. యెస్, అవునండి. సో అయినా కూడా నెగెటివ్ ఆలోచనలు వస్తే మీ క్లాస్‌కి అటెండ్ అయితే వాటి నుంచి బయటపడగలరా? యెస్, డెఫినెట్‌లీ అండి. నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు మన క్లాస్‌లో ఏమవుతాయి మేడం, అల్టిమేట్ మేడం. అయితే దానికోసం ఏం చేస్తామంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫార్మ్ నింపడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ గాని, లేదా డైరెక్ట్ వాట్సాప్ లింక్ వస్తుంది. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా ఇస్తున్నాం. అంటే మేము ఇప్పుడు నేర్పించి వదిలేసే బదులు మేమే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అది ఎక్స్ట్రార్డినరీ అండి. ఫస్ట్ టైం విశ్వవిద్య అకాడమీ తెలుగులో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా సపోర్టింగ్ ఇచ్చే అకాడమీ. ఎలాంటి డౌట్స్ ఎప్పుడైనా సరే లైఫ్ టైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మా టీమ్‌ని గాని, మమ్మల్ని గాని అప్రోచ్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇస్తున్నామండి. ప్రాసెస్ ఏంటండి? సింపుల్ అండి. గూగుల్ ఫార్మ్ ఉంది కామెంట్ సెక్షన్‌లో, లేదా డిస్క్రిప్షన్‌లో ఫిలప్ చేయడం, లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం అండి హరిత గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అవ్వాలండి. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. రైట్ మేడం. థాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ అండి. వనపూల గారు అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వనపూల గారికి.